ఉంటాయి కదా, ఇది ఎప్పుడు ఫిల్టర్లో ఉంటుంది అనమాట. ఫిల్టర్లో ఉన్నప్పుడు మన ఆటో మోడ్లో నుంచి దీన్ని మాన్యువల్ మోడ్లో పెట్టుకోవాలి. మాన్యువల్ మోడ్లో పెట్టుకుని ఫిల్టర్లో నుంచి మనం బ్యాక్ వాష్లోకి పెట్టుకోవాలి. బ్యాక్ వాష్కి పెట్టుకుని ఇక్కడ ఆర్డబ్ల్యూపి అని ఉంది కదా, దీన్ని ఇట్లా ఆన్ చేస్తే అందులో వాటర్ చూసుకుని ఆన్ అవుతుంది. ఓకేనా? ఆన్ చేసుకుని ఈ బ్యాక్ వాష్ అనే మోడ్లో ఒక 5 minutes అనేది రన్ చేయాలి. 5 minutes రన్ చేస్తే బ్యాక్ వాష్ అనేది ఎందుకంటే లోపల డస్ట్ పార్టికల్స్ ఉంటాయి కదా మన వచ్చే వాటర్లో, ఆ పార్టికల్స్ అన్నీ ఉన్న పార్టికల్స్ అన్నీ వెళ్ళిపోతాయి. ఓకేనా? ఒక 5 minutes అయిపోయింది అనుకో, అయిపోయిన తర్వాత ఏం చేస్తామంటే మళ్ళీ సేమ్ యాజ్ ఈజ్ ఆఫ్ చేసి రింగ్స్లో పెట్టు. రింగ్స్లో పెట్టి ఒక 5 minutes మళ్ళీ ఆన్ చేయి. ఇందాక బ్యాక్ వాష్ అంటే పైన ఏదన్నా డస్ట్ ఉంటే వచ్చేస్తుంది. రింగ్స్ అనేది కింద బాటంలో ఏదైనా డస్ట్ ఉంది అనుకోండి, ఆ డస్ట్ కూడా రింగ్స్లో వచ్చేస్తుంది. అది 5 minutes అయిపోయింది అనుకోండి, మళ్ళీ ఆఫ్ చేసి యాజ్ ఈజ్. ఇది శాండ్ ఫిల్టర్ అనమాట. శాండ్ ఫిల్టర్లో ఏదైనా డస్ట్ ఉంటే ఇందులో నుంచి వెళ్ళిపోతుంది. ఇది కార్బన్ స్మెల్ రిమూవల్, ఇంకా ఏదన్నా కలర్ రిమూవర్ అనమాట. సేమ్ యాజ్ ఈజ్. దీన్ని కూడా హెవీగా చేయాలన్నమాట. ఎందుకంటే చేయకపోతే ఈ చార్కోల్ లైఫ్ అనేది 1 year ఉంటుంది. 1 yearకి మనం మార్చుకుంటే మన ప్లాంట్ పర్ఫార్మెన్స్ అనేది చాలా మంచిగా కూడా వస్తుంది. ఓకేనా? బ్యాక్ వాష్లో పెట్టి సేమ్ ఆర్డబ్ల్యూపి పంప్ ఆన్ చేసి ఒక 5 minutes రన్ చేయాలన్నమాట. సేమ్ యాజ్ ఈజ్. పైన ఏదైనా డస్ట్ ఉంటే ఆ డస్ట్ మొత్తం వెళ్ళిపోతుంది. ఒక 10 to 5 minutes డస్ట్ పోయేంత వరకు. డస్ట్ పోయిన తర్వాత మళ్ళీ ఆఫ్ చేసి రింగ్స్లో పెట్టాలి. దీన్ని కూడా రింగ్స్లో పెట్టి మళ్ళీ 5 minutes ఆన్ చేయాలి. 5 minutes ఆన్ చేసి ఈసారి బాటంలో ఉన్న డస్ట్ కార్బన్ది సేమ్ అది అయిపోయిన తర్వాత మళ్ళీ బంద్ చేసి దీన్ని ఫిల్టర్లో పెట్టేయాలి. ఫిల్టర్లో పెట్టేసి దీన్ని ఆటోలో పెట్టారంటే నార్మల్, ఇంకా మనం ఏం టచ్ అయ్యక్కర్లేదు. ఇంకా ఫుల్లీ ఆటోమేటెడ్గా వర్క్ అవుతుంది. అది రెగ్యులర్గా మెయింటెనెన్స్ ఇంకా ఫిల్టర్లో ఓపెన్ చేసి ఎట్లా ఉన్నాయి ఏంటని చెక్ చేసుకుని ఫిల్టర్లు అనేది వాటర్ ఫ్రీక్వెంట్ని బట్టి కొన్ని ఏరియాల్లో వాటర్ మంచిగా ఉంటాయి అనమాట, నెలకు ఒకసారి. కొన్ని ఏరియాల్లో 15 రోజులుగా పాడైంది. అట్లా వర్కింగ్ ఎక్కువ ఉంది కాబట్టి మనం ఒక 15 daysకి ఒక 10 daysకి ఓపెన్ చేసి దాన్ని చెక్ చేయాలన్నమాట. చెక్ ప్యూర్ బ్లాక్ అయిపోతుంది. బ్లాక్ అయిపోగానే ఇమీడియట్ 10 daysకి ఒకసారి 10 daysకి ఒకసారి మార్చితే మీకు రిజల్ట్ అనేది ఎక్కువ వస్తుంది. అంటే ఈ ప్లాంట్ కెపాసిటీ వచ్చి 2000 లీటర్లు. ఆ 2000 లీటర్లు మీకు ఇంకా లైఫ్ టైం పెరిగిద్ది అనమాట. మెంబ్రెయిన్స్ లైఫ్ ఎక్కువ వస్తుంది ఫిల్టర్స్ మార్చుకుంటే. 100-200 గురించి ఆలోచించుకుంటే అక్కడ వేళక మనం లాస్ అవుతాం అనమాట. అన్నా అది మనకు తెలియదు ఆఫీస్లో.